హాయ్ అండి, అందరికీ నమస్తే. రొమాంటిక్ బీస్ట్ పార్ట్ 48 ఇది లాస్ట్ ఎపిసోడ్ అండి. హాస్పిటల్కి రీచ్ అయిన సిద్ధార్థ్కి నొప్పితో అరుస్తున్న శశి అరుపులు వినిపించడంతో ఒక్క క్షణం అలానే ఉండిపోయాడు. సిద్ధార్థ్ వెంటనే తేరుకుని శశికి మళ్ళీ పెయిన్స్ స్టార్ట్ అవడంతో బయట ఉన్న స్టాఫ్ సిద్ధార్థ్ని వెళ్ళకూడదు అని చెప్తున్నా శశి వరకు చేరుకుని కళ్ళు మూసుకుని అరుస్తున్న శశి నుదుటిన తన పెదవులు నిలిపాడు. ఆ స్పర్శకి శశి పెయిన్స్ కి కళ్ళ నుండి జారుతున్న నీళ్లతో సిద్ధార్థ్ని చూడకుండానే అతని కళ్ళల్లో కనిపిస్తున్న బాధకి తనని తను కంట్రోల్ చేసుకుంటూ చిన్నగా స్మైల్ ఇచ్చింది. సిద్ధార్థ్ డాక్టర్ వైపుకు చూస్తూ నేను తనతోనే ఉంటాను డాక్టర్ అని మొండిగా చెప్తూ అక్కడే నిలబడడంతో డాక్టర్ అప్పటి వరకు పెయిన్స్ ని తట్టుకోలేక అంతలా అరిచినా ఇప్పుడు శశి కష్టంగా బాధని ఆపుతూ ఉంటే తనని మానిటర్ చేస్తున్న డాక్టర్ సిద్ధార్థ్ మీరు వచ్చిన దగ్గర నుంచి మీ మిస్సెస్ మీకోసం ఆ పెయిన్ ని దాచేస్తూ ఇంకా ఎక్కువ సఫర్ అవుతున్నారు అంది. అసలు ఇదంతా కరెక్ట్ కాదు అనడంతో సిద్ధార్థ్ వైపుకు చూసిన శశికి శశి సిచ్యువేషన్ అర్థమయ్యి తన బంప్ని తడుముతూ నా క్యూటీపై డాడీకి మమ్మ అంటే చాలా చాలా ఇష్టం, డోంట్ హర్ట్ హర్ అని మేక్ ఇట్ ఈజీ ఫర్ హర్ అని చిన్నగా బంప్స్ మీద కూడా కిస్ చేసి శశి దగ్గర ఉన్న సిద్ధార్థ్ని లోపల విషయం తెలిసి వచ్చిన అమర్ సిద్ధార్థ్ని కూడా బలవంతంగా బయటికి అయితే తీసుకొచ్చేశారు అక్కడి నుండి. తను ఎంతలా ధైర్యంగా ఉండాలి అనుకున్నా లోపల నుండి వినిపిస్తున్న శశి అరుపులు తనలో ఉన్న ధైర్యాన్ని తగ్గేలా చేస్తూ ఉంటే రెండు చేతులు తలలో పెట్టుకుని తనని తను కంట్రోల్ చేసుకోవడానికి చూస్తున్నాడు. కానీ శశి మీద ఉన్న ప్రేమ, శశి తీసుకుంటున్న పెయిన్ ఒక్క క్షణం కూడా అతన్ని స్థిరంగా ఉండనవటం లేదు. గుండెల్లో బాధ సుడులు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎన్నిసార్లు డోర్ వరకు వెళ్ళి వచ్చాడో, ఎన్నిసార్లు అమర్ శంకర్ గారు బలవంతంగా చెప్తే ఆగిపోయాడో. ఎంతకీ తగ్గని శశి అరుపులు తనలోని పేషెన్సీని పూర్తిగా తగ్గించడంతో తెలియని భయం కలుగుతూ ఉంటే తనని వెళ్ళనివ్వకుండా ఆపుతున్నా అమర్ని సీరియస్ గా చూస్తూ నన్ను వెళ్ళనివ్వు అమర్, షీ కాంట్ బేర్ దిస్ మచ్ పెయిన్ అంటూ అమర్ని తప్పించి ముందుకు అడుగు వేసిన సిద్ధార్థ్ని అమర్ ప్లీజ్ సిద్ధు ప్లీజ్, డెలివరీ టైంలో ఇలానే ఉంటుంది, నేను చూస్తే తను పెయిన్స్ కంట్రోల్ చేసుకోవడానికి ఒత్తిడి తీసుకుంటుంది అన్నాడు. వెళ్దామని డోర్ మీద చెయ్యి ఉంచిన సిద్ధార్థ్ ఆ మాటలకి నిస్సత్తువుగా అమర్ వైపుకు చూస్తూ ఐ కాంట్ బేర్ హర్ పెయిన్ రాని అన్నాడు సన్నగా కళ్ళల్లో నుండి జారుతున్న నీళ్లతో. సిద్ధార్థ్ ఎలా ఉంటాడో, ఎలాంటి మూవ్స్ తీసుకుంటాడో, ఎంత యాటిట్యూడ్ గా ఉంటాడో అలాంటి వాడిని అలా నిస్సత్తువుగా మారిన సిద్ధార్థ్ని చూడగానే నిజంగా అక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఒకలాంటి ఎమోషన్ కలిగింది. అమర్ ఏదో మాట్లాడేలోపు పెద్దగా అరిచిన శశి అరుపుతో పాటు వెనకే వినిపిస్తున్న బేబీ క్రయింగ్ సౌండ్ కి అంతవరకు బాధతో ఉన్న సిద్ధార్థ్ పెదవుల్లో తెలియకుండానే చిన్న స్మైల్ వచ్చి చేరింది. తన తలలో తెలుస్తున్న స్పర్శకి కళ్ళు తెరిచిన శశి తననే చూస్తున్న సిద్ధార్థ్ కనిపించడంతో చిన్న స్మైల్ తో బాగా భయపెట్టాను కదా అని అంది. సిద్ధార్థ్ శశిని అలానే ఉంచి హగ్ చేసుకుని నువ్వు తప్ప ఎవరు నా ఎమోషన్స్ ని కంట్రోల్లెస్ గా మార్చలేరు ప్రిన్సెస్, యు ఆర్ మై బిగ్గెస్ట్ ఎమోషన్, ఆ ఎమోషన్ కి ఎలాంటి బౌండరీస్ ఉండవు ఏంజిల్, ఐ ఎడిక్టెడ్ టు యూ విత్ మై హార్ట్ అండ్ సోల్ అని అన్నాడు. సిద్ధార్థ్ మాటల్లో తన ఫీలింగ్స్ అర్థం అవుతూ ఉంటే ఐ లవ్ యూ అంది చాలా ఎమోషనల్ గా ప్రేమగా. సిద్ధార్థ్ శశి ఎమోషనల్ అవడం చూసి అప్పటి వరకు తన చేతిలోనే ఒక పక్కగా ఉన్న తన బేబీని శశి ముందుంచి డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ ఇన్ మై ఏంజెల్ అంటూ పింక్ టవర్ లో ముద్దుగా వాళ్ళ డాడీ తనని పక్కనే పెట్టి మమ్మని చూస్తున్నాడు అని తెలిసిందేమో పాప ముద్దుగా మూతి ముడిచిన తన క్యూటీని చూపిస్తూ శశి అసలు ఎప్పటికీ తను చూడలేదు అనుకున్న తన ప్రతిరూపాన్ని మెల్లగా వణుకుతున్న చేతులతో సిద్ధార్థుల ఫేర్ గా పేరుకు తగ్గొట్టే క్యూట్ లుక్స్ తో ఉన్న పాపని చిక్స్ ని టచ్ చేయగానే ఆ టచ్ కి కళ్ళు తెరిచిన పాపని చూస్తూ క్యూటీ అంటూ శశి ఎగ్జైట్ అవుతూ ఉండగానే సిద్ధార్థ్ ఇక అవర్ లవ్ అని అన్నాడు. ప్రేమగా వాళ్ళిద్దరిని చూస్తూ ఇద్దరిని పట్టుకుని డోర్ వైపుకు చూసిన సిద్ధార్థ్కి అమర్ శంకర్ గారితో పాటు కళ్ళల్లో ఏదో సాటిస్ఫాక్షన్ తో వాళ్ళని అలా చూస్తున్నందుకు అన్ని భావాలు కలిపి చూస్తున్న రాజ్ని చూసి కళ్ళతో చిన్న స్మైల్ ఇచ్చాడు సిద్ధార్థ్. డాడా డాడా అని అంటూ అరుస్తూ ఉంటుంది 2 ఏళ్ల క్యూటీ ఆలియాస్ అభిరేఖ. అప్పుడే స్క్రిప్ట్ ని చూస్తున్న సిద్ధార్థ్ టీషర్ట్ పట్టుకుని తన
తన హైట్ కి గుంజుకుని దగ్గరగా వచ్చిన సిద్ధార్థని చూస్తూ, డాడా, మా అమ్మ నాతో మాట్లాడలేదు అని అంది సరిగ్గా వచ్చిరాని మాటలతో, పెదవులు కిందకి వంచి బిక్క మొహంతో ముద్దు ముద్దుగా చెప్తూ. సిద్ధార్థ్ క్యూట్నెస్ కి పడిపోతూ, మా నా ఏంజిల్ ఎందుకు నా క్యూటీతో మాట్లాడడం లేదు అన్నాడు. అప్పుడే తన రూమ్ లోకి వచ్చిన శశిని కార్నర్ లుక్తో చూస్తూ, క్యూటీ, మా అమ్మ ఉత్తనే మాట్లాడడం లేదు డాడా, నేనేమీ చేయలేదు అని అంది శశిని చూసుకోకుండా. అప్పటి వరకు వాళ్ళ మాటలే వింటున్న శశిని, క్యూటీ అన్ని అబద్ధాలే చెప్తుంది అభి, దీనితో ఆడుకోవడానికి వచ్చే లక్కీ వరుణ్ అమర్ వల్లీల కొడుకు అన్నమాట, అలా వస్తే వాళ్ళని కొట్టేస్తుంది, వాళ్ళకి ఇదంటే ఇష్టం కాబట్టి అదేం చేసినా అసలు మాట్లాడరు, ఇంకా నేనేమీ చేయలేదు అని మీకు చెప్తుంది అని చిరుకోపంగా అనగానే క్యూటీ శశికి ఒక యారగెంట్ లుక్స్ ఇచ్చి, వాళ్ళు నా ఫ్రెండ్స్, నేను ఏం చేసినా నాతోనే ఉండాలి అని అంది కళ్ళు గుండ్రంగా తిప్పుతూ వచ్చేరాని మాటలతో. ఆ మాటకి శశి ఏదో మాట్లాడే లోపే, సిద్ధార్థ్, ఇట్స్ రాంగ్ క్యూటీ, మన వాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళకి ఎప్పుడు హ్యాపీనెస్ ఇవ్వాలి కానీ ఎలా చేయకూడదు అన్నాడు చిన్నగా చెప్తూ. తండ్రి ఏది చెప్తే అది వినే క్యూటీ సరే అని చెప్పి, మళ్ళీ మా అమ్మని నాతో మాట్లాడమని చెప్పు డాడా అంది కొన్ని నిమిషాలకే. తల్లి మాట్లాడకుండా ఉండడం నచ్చని క్యూటీ, సిద్ధార్థ్, మా అమ్మ లవ్స్ ఏ లాట్, ఇంక నీతో మాట్లాడకుండా ఎలా ఉంటుంది అన్నాడు. దానికి క్యూటీ హ్యాపీ స్మైల్ ఇస్తూ, కదా, క్యూటీని అందరూ కూడా లవ్ చేస్తారు, బికాస్ క్యూటీ ఈస్ గుడ్ గర్ల్ అంటూ సిద్ధార్థ్ ని కిస్ చేసి, సిద్ధార్థ్ మీద నుండి శశిని పట్టుకుని కిస్ చేసి, శశి స్మైల్ కూడా చూడటంతో హ్యాపీగా స్మైల్ చేస్తూ ఆ రోజు గెట్ టుగెదర్ అయ్యి శశి బలవంతం మీద అక్కడే ఉండిపోయిన రాజ్ అమర్ వాళ్ళ దగ్గరికి తన బుడిబుడి అడుగులతో వెళ్ళిపోయింది. శశి వెళ్తున్న క్యూటీని చూస్తూ, తను ఇప్పుడే మన దగ్గర ఇంత యారగెంట్ నేచర్ చూపిస్తే ఎలా అభి అని అంది క్యూట్ బిహేవియర్ ని గుర్తు చేసుకుంటూ. సిద్ధార్థ్ శశి వైపుకి చూస్తూ, తను ఎలా ఉన్నా షీఈస్ మై ప్రిన్సెస్ ఏంజిల్, సో తను ఎప్పుడు గుడ్ పీపుల్ కి గుడ్ సైడ్ నే చూపిస్తుంది, డోంట్ వరీ అబౌట్ హర్ అని అన్నాడు కూతురు బిహేవియర్ మీద పూర్తి ఐడియా ఉన్న సిద్ధార్థ్. ఈసారి శశి పెదవులు ముడిచి, ఎంతైనా నీకు నీ కూతురే కనిపిస్తుందిలే అభి, నేను చెప్పేది కూడా వినడం మానేశావు అని అంది. ఇంతకు ముందే క్యూటీని అలాంటి సిచ్యువేషన్ లో చూసిన సిద్ధార్థ్కి ఇప్పుడు శశికి క్యూటీకి పెద్ద డిఫరెన్స్ లేకపోవడంతో తనని ముద్దుగా చూస్తూ, తనలో నా సిమిలారిటీస్ తో పాటు నీలో ఓవర్లోడెడ్ అయిన క్యూట్నెస్ మాత్రమే కాదు, నీలా అన్కండిషనల్ లవ్ కూడా ఉంది తనలో, తను వాళ్ళిద్దరితో ఎంత ఫైట్ చేసినా వాళ్ళ మీదే చాలా లవ్ చూపిస్తుంది అని శశి వైపుకు చూస్తూ తనకి దగ్గరగా వచ్చి, టెల్ మీ ట్రూత్ ఏంజిల్, నీ వర్డ్స్ నెగ్లెక్ట్ చేశానా నేను ఎప్పుడైనా అని అన్నాడు. శశి సిద్ధార్థ్ చెప్పిన మాటలకి కన్విన్స్ అవుతూ సిద్ధార్థ్ అడిగిన క్వశ్చన్ కి ఏం మాట్లాడకుండా సిద్ధార్థ్ని హత్తుకుంది. ఎందుకంటే శశికి మాత్రమే తెలుసు సిద్ధార్థ్ క్యూటీ కన్నా ఎక్కువ తననే కేర్ చేస్తాడు అని. తన మాటను వినకుండా కాదు కదా, తను ఎంత మాట్లాడినా విసుగు లేకుండా తన మాటలను వినేది సిద్ధార్థ్ మాత్రమే అని శశికి మాత్రమే తెలిసిన విషయం అది. అందుకే వదలకుండా సిద్ధార్థ్ని పట్టుకుని నిలబడి సారీ అంది. సిద్ధార్థ్ చిన్న స్మైల్ తో శశి వంచిన తల పైకెత్తుతూ, ఐఎమ్ యువర్స్ ఏంజిల్, నీకు నన్ను ఏదైనా అడిగే హక్కు, చెప్పే హక్కు ఉంది, నాతో మాత్రమే ఉంది. ఇంకా చెప్పాలి అంటే నువ్వు నా దగ్గర క్యూటీతో ఈక్వల్ గా అలుగుతూ ముద్దుగా మాట్లాడడం ఇంకా నచ్చింది. ఐ లవ్ దట్ అన్నాడు హానెస్ట్ గా, తన అన్కండిషనల్ లవ్ యాడ్ చేసి. సిద్ధార్థ్ని అలాగే చూస్తూ అతని ప్రేమకి మాటలు రాక గట్టిగా అలానే హత్తుకుని, సే లవ్ మీ అంది గారంగా. ఆ మాట విని సిద్ధార్థ్ చిన్నగా స్మైల్ చేయటంతో శశి సిద్ధార్థ్ హార్ట్ మీద లవ్ బైట్ ఇచ్చి, సే లవ్ మీ అని అంది అలకగా. సిద్ధార్థ్కి ఆమె ఏం చేసినా పిచ్చిగా ప్రేమించడం మాత్రమే తెలిసిన తనకి శశి మాటకి తన హెడ్ ని తన చేత్తో పైకి ఇన్ఫినిటీ అన్నాడు. శశికి అర్థం కాక అలానే చూస్తూ ఉంటే, మై లవ్ ఇన్ వర్డ్స్ ఇట్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఏంజిల్, వీఆర్ నాట్ డిఫరెంట్ పర్సన్, వీఆర్ ఓన్లీ వన్ సోల్ మిస్సెస్ సచ్రేఖ అభిమన్యు అంటూ ఆ మాటకి విరిసిన శశి పెదవులు అందుకున్నాడు ప్రేమగా. సిద్ధార్థ్ ప్రేమకి మాటలు రాక మనసులోని అతని ప్రేమని ఆరాధనగా చూస్తూ ప్రేమగా తనకి సహకారాన్ని అందించింది. ఈజ్ ద లవ్ జర్నీ ఆఫ్ సచ్రేఖ అభిమన్యు దట్ ఈజ్ ఎండ్లెస్. ఎన్నో బాధలు ఫేస్ చేస్తున్న శశి
తన లైఫ్ లో ఊహించని మలుపులు వచ్చిన సిద్ధార్థ్ని తన ప్రేమగా మార్చుకునేంత ప్రేమని శశి చూపిస్తే తన లైఫ్ లో ఎంజాయ్మెంట్ మాత్రమే ఇంపార్టెంట్ అనుకునే సిద్ధార్థ్ శశి చూపించిన ప్రేమలో ఆ ప్రేమకి కోలమానం లేని ప్రేమని సిద్ధార్థ్ చూపిస్తూ శశిని తన లైఫ్ లో ఒక భాగంగా చేసుకోలేదు, తననే లైఫ్ గా చేసుకున్నాడు. ఆమె కోసం ఊపిరి నిలిపేంతగా ఆమెను తనలోకి చేర్చుకున్నాడు. ఒకప్పుడు అతను ఎలా ఉన్నా ఇంకెప్పటికీ అతను శశిరేఖ అభిమన్యుడే. అలాంటి వాళ్ళిద్దరి ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడానికి దే ఆర్ నో వర్డ్స్ ఫర్ దట్. మేబీ దే ఆర్ నాట్ ఎవర్ గ్రీన్ కపుల్ ఆర్ నాట్, బట్ దే ఆర్ అన్కండిషనల్ లవర్స్ ఎవరీ గ్రీన్ అండ్ ఎండ్లెస్ అండ్ ఎండింగ్ ఫర్ స్టోరీ. మరి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే 10కి ఎన్ని రేటింగ్ ఇస్తారో కూడా చెప్పండి. ఆల్రెడీ ఇందులో కొత్త స్టోరీ కూడా స్టార్ట్ అవుతుంది కదా, మీకు నచ్చితే కంటిన్యూ చేస్తాను, లేదంటే లేదు చెప్పండి, దాన్ని బట్టి వేరే స్టోరీ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.